వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ విని ఈ రోజు చాలా మంచి ప్రాపర్టీ అండి. చాలా మంచిది. ఎందుకు అంటున్నానంటే మనకి చాలా తక్కువ స్క్వేర్ యార్డ్స్ తో మనకి కమర్షియల్ బిట్ రెంట్ పర్పస్ కి చాలా మంచిగా ఇండిపెండెంట్ హౌస్ అనేది సేల్ కి వచ్చింది. అండ్ ఇది ఎగ్జాక్ట్లీ లొకేషన్ వచ్చి మనకి పోచారం మున్సిపాలిటీ ప్రతాప్ సింగారం నుండి గౌరెలికి వెళ్లే రూట్ లో జస్ట్ ఇక్కడ చూపిస్తున్నాను కదా 100 ఫీట్ నుంచి జస్ట్ మనకి కార్నర్ బిట్ అనేది సేల్ కి వచ్చింది. సో ఇక్కడ మనకి చుట్టుపక్కల లొకేషన్ చూసుకుంటే చాలా మంది ఇండిపెండెంట్ హౌసెస్ అండ్ అపార్ట్మెంట్స్ అన్ని కూడా కన్స్ట్రక్షన్ చేసుకొని ఉన్నారు. అండ్ మనకి ఇంటి ఎదురుగా బ్యూటీ పార్లర్ అన్ని కూడా కిరాణం స్టోర్ అన్ని కూడా నియర్ బై లో ఉన్నాయి. ఇది ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చి మనకి తేజశ్రీ హోమ్స్ లో మనకి ప్రాపర్టీ అనేది సేల్ కి వచ్చింది. సో ఇప్పుడు ఒక్కసారి మనకి ప్రాపర్టీ ఇండిపెండెంట్ హౌస్ వెల్యువేషన్ చూపిస్తున్నాను చూడండి. చాలా నీట్ గా ఉంది ఓవరాల్ గా లొకేషన్ అయితే. అండ్ వెల్యువేషన్ కూడా చాలా బాగా కన్స్ట్రక్షన్ చేశారు. మనకి కమర్షియల్ షట్టర్ అంటే ఇంట్లో లోపలికి కూడా టచ్ లో ఉంది. సో మనకి రెంట్ కింద మనకి గ్రౌండ్ ఫ్లోర్ లో 1 BHK ఉంది. ఇది మనకి నార్త్ అండ్ ఈస్ట్ ఫేసింగ్ లో వస్తుందండి. మనకి నార్త్ అండ్ ఈస్ట్ ఫేస్ 40 and 30 ఫీట్ రోడ్ లో వస్తుంది. మనకి ఒకసారి మనం లోపల వెళ్ళి చూద్దాం. అంతకన్నా ముందు ఇక్కడ బయట చూపిస్తున్నాం కదా మనకి ఇక్కడ సైడ్ 30 ఫీట్ రోడ్ వస్తుంది. ఇక్కడ మనకి నార్త్ సైడ్ 30 ఫీట్ అండ్ ఈస్ట్ సైడ్ ఏమో 40 ఫీట్ రోడ్ వస్తుంది. సో ఇక్కడ లోపల ఒకసారి వెళ్ళి చూద్దామండి. అండ్ ఇంకొకటి ఇక్కడ మనకి గార్డెనింగ్ పర్పస్ మనకి బయట స్పేస్ కూడా ఇచ్చారు. అండ్ మనకి లైటింగ్స్ కూడా ఉందండి వెల్యువేషన్ కి. అండ్ ఇక్కడ మనకి చెట్లు కూడా వేసుకొని మనకి స్పేస్ అనేది ఇచ్చారు. అండ్ ఇక్కడ కార్ పార్కింగ్ కి చాలా నీట్ గా ఉందండి. చాలా స్పేషియస్ గా కూడా ఉంది. సో ఇప్పుడు మనం కార్ పార్కింగ్ ఏరియా కవర్ చేస్తున్నాం. అండ్ షట్టర్ కి కావాల్సిన వాళ్ళు ఇటు సైడ్ నుంచి కూడా మనకి గేట్ అనేది ఇచ్చారు. సో ఇక్కడ మనకి గేట్ ఇచ్చారు షట్టర్ కి అంటే షట్టర్ వాళ్ళకి కూడా యూజ్ చేసుకోవడానికి. సో ఇక్కడ మనకి బోర్ అండ్ సబ్ కూడా ఉంది చూడండి. ఇక్కడ చూపిస్తున్నాను. సో ఇక్కడ ఇంటి బ్యాక్ సెట్ బ్యాక్ కి మనకి స్పేస్ ఇచ్చారు. అండ్ ఇక్కడ చూడండి ఇదంతా పార్కింగ్ ఏరియా. స్టెప్స్ కింద మనకి యూటిలిటీ ఏరియా అనేది ఇచ్చారు. అండ్ మనకి ఇక్కడ చూడండి టైల్స్ అంతా నీట్ గా ఉందండి. నెక్స్ట్ ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. ఇక్కడ మెయిన్ డోర్ కూడా చాలా నీట్ గా ఉంది. చాలా మంచి క్వాలిటీ ప్లైవుడ్ తో మనకి డోర్ అనేది పెట్టారు. సో ఎదురుగానే మనకి టీవీ పాయింట్ అనేది ఇచ్చారు. అండ్ టీవీ పాయింట్ కి మనకి వస్తువులు పెట్టుకోవడానికి సెల్ఫ్ కూడా ఇచ్చారు. అండ్ ఇక్కడ చూడండి పిఓపి వర్క్ చూపిస్తున్నారు. చాలా కలర్ఫుల్ లైటింగ్ తో మనకి నీట్ గా పెట్టారు. అండ్ హాల్ కూడా చాలా పెద్దగా ఉందండి. అండ్ మనకి వెంటిలేషన్ పర్పస్ ఇక్కడ వెనకాల చూసుకుంటే ఒకసారి మనకి స్లైడింగ్ టైప్ విండోస్ అనేటివి కూడా ఇచ్చారు. సో ఇక్కడ చూడండి నెక్స్ట్ ఇది మనం డైనింగ్ ఏరియా లాగా కూడా యూస్ చేసుకోవచ్చు. ఇది మనకు ఓపెన్ కిచెన్ లాగా ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తే పూజా రూమ్ అండి. ఇది డైనింగ్ ఏరియా. డైనింగ్ ఏరియాకి కావాల్సిన వస్తువులు పెట్టుకోవడానికి మనకి ఇక్కడ స్మాల్ సెల్ఫ్స్ లాగా ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ వాష్ బేషన్ అండి. అండ్ మిర్రర్ పెట్టుకోవడానికి మనకి మంచిగా టైల్స్ పెట్టి ఇచ్చారు. అండ్ ఇక్కడ చూస్తే మనకి పూజా రూమ్ చిన్నగా ఉంది కానీ ముద్దుగా ఉంది. నెక్స్ట్ పూజా రూమ్ నుంచి మనకి కిచెన్ కి వెళ్ళే రూట్ ఇచ్చారు. సో ఇక్కడ మనం కిచెన్ కి వస్తున్నాం. కిచెన్ కూడా చాలా నీట్ గా టైల్స్ కూడా చాలా వండర్ఫుల్ గా అంటే పెయింటింగ్ మంచిగా పెట్టారు. ఫ్రూట్స్ అవన్నీ అండ్ సెల్ఫ్స్ ఇచ్చారు. సజ్జా ఇచ్చారు. ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఇచ్చారు. అండ్ కిచెన్ లో కూడా మనకి విండో ఇచ్చారండి వెంటిలేషన్ పర్పస్. సో మనకి మొత్తం ఇంటీరియర్ పార్ట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఒకసారి బెడ్రూమ్ కవర్ చేద్దామండి. నేను డీటెయిల్స్ చెప్పాను కదా 136 స్క్వేర్ యార్డ్స్ మనకి 31/40 డైమెన్షన్ వస్తుంది. ఇది నార్త్ ఈస్ట్ కార్నర్ బిట్. సో ఈస్ట్ అయితే మనకి 40 ఫీట్ రోడ్, నార్త్ అయితే 30 ఫీట్ రోడ్ వస్తుంది. మనకి కమర్షియల్ షట్టర్ వస్తుంది. ఇది హాల్లో మనకి కామన్ వాష్రూమ్. నెక్స్ట్ మనం ఇది 1 BHK కాబట్టి కింద మనకి రెంట్ పర్పస్ ఇస్తే మంచిగా రెంట్ కూడా వసూలు అవుతుంది. సో ఇక్కడ పైన పిఓపి వర్క్ చూస్తే చాలా నీట్ గా ఉంది. అండ్ ఇక్కడ మనకి బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్ గా ఉంది. సెల్ఫ్స్ కూడా ఇచ్చారు. దీంట్లో మనకి అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు. అండ్ మనకి వాష్రూమ్ కి ఇక్కడ మన వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి స్పేస్ కూడా ఇచ్చారండి. సో వాష్రూమ్ కూడా చాలా వెడల్పుగా అంటే పెద్దగా ఉంది. అండ్ పైన పాత సామాన్లు ఏమైనా ఉంటే పెట్టుకోవడానికి స్పేస్ కూడా ఇచ్చారు. సో ఇక్కడ చూడండి నీట్ గా డిజైన్స్ చేశారు. సో లైటింగ్ కూడా పెట్టారండి మనకి. అండ్ సెల్ఫ్స్ ఇది పార్ట్ ఇంటీరియర్ చేసుకున్నామంటే అసలు వేరే లెవెల్లో ఉంటుంది. చాలా నీట్ గా ఉంది. ఓవరాల్ గా హౌస్ చూసారు కదా. నెక్స్ట్ ఇప్పుడు కమర్షియల్ షట్టర్ కి మనకి ఈ ఇంట్లో నుంచి అంటే ఇంట్లో ఉన్న వాళ్ళు కమర్షియల్ షట్టర్ కూడా తీసుకోవచ్చు. లేదనుకుంటే మనం ఈ డోర్ కూడా పెట్టవచ్చు. ఇది కమర్షియల్ షట్టర్ అండి. సో మనకి కమర్షియల్ షట్టర్ లో కూడా పిఓపి వర్క్ చాలా నీట్ గా ఉంది. అండ్ ఇక్కడ కావాల్సిన వస్తువులు పెట్టుకోవడానికి మనకి సెల్ఫ్స్ కూడా ఇచ్చారు. ఒక్కసారి మనం పైకి వెళ్ళి చూద్దాము. ఫైనల్ గా మనం పైకి వచ్చేసాము. ఇక్కడ చూస్తే బాల్కనీ ఏరియా చాలా నీట్ గా అంటే స్పేషియస్ గా ఉంది. అండ్ ఇక్కడ బాల్కనీ పార్ట్ కి కూడా మనకి చాలా స్టీల్ అండ్ గ్లాస్ తో మంచిగా పెట్టారు. అండ్ పైన పిఓపి వర్క్ చూడండి చాలా బాగుంది. అండ్ ఇక్కడ మనకి డోర్స్ కూడా ప్లైవుడ్ చూస్తున్నారు కదా చాలా మంచిగా క్వాలిటీతో డిజైనబుల్ గా పెట్టారు. మనకి 2 ways ఉన్నాయి. సో ఇంటి సెట్ బ్యాక్ నుంచి కూడా 1 way ఉంది. హాల్లోకి రావడానికి ఇక్కడ నుంచి కూడా 1 way ఉంది. సో
సో ఇక్కడ సెట్ బ్యాక్ ది ఏరియా చూపిస్తున్నాను. అక్కడ లాస్ట్ కి మనకి వాష్రూమ్ కూడా ఇచ్చారు అండ్ యూటిలిటీ ఏరియా ఇచ్చారు. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాము. ఇది మనకి హెచ్ఎండిఏ లేఅవుట్ లో ఉందండి. ఇదంతా మనకి హాల్. సో మనకి పైన పిఓపి వర్క్ చూస్తున్నారా, వావ్ ఆసమ్ కదా, చాలా బాగుంది. అండ్ ఇక్కడ టీవీ పాయింట్. హాల్ చాలా స్పేషియస్ గా ఉంది. వెంటిలేషన్ పర్పస్ మనకి విండో కూడా ఇచ్చారు. అండ్ ఇక్కడ పార్టీషన్ కూడా చాలా నీట్ గా ఉందండి. సో ఇక్కడ మనకి లైట్స్ ఆన్ లో ఉన్నాయి కాబట్టి అట్లా కొట్టుకుంటే పెయింటింగ్ అయితే చాలా మంచిగా వేస్తారు. మనకి ఇది మొత్తం G+1 మొత్తం వచ్చి 2300 SFT తో కన్స్ట్రక్షన్ చేశారు. మనకి వెజిటేబుల్ మార్కెట్ కానీ నియర్ బై స్కూల్స్, కాలేజెస్, ఇంజనీరింగ్ కాలేజెస్ కూడా ఉన్నాయి. ఈ పార్టీషన్ కూడా చాలా నీట్ గా ఉంది. సో ఇక్కడ మనకి డైనింగ్ ఏరియా. నెక్స్ట్ ఇది మనకి పూజా రూమ్ అండి. పూజా రూమ్ కూడా చాలా బాగుంది. అంటే వస్తువులు పెట్టుకోవడానికి కూడా కింద మనకి సెల్ఫ్ లాగా ఇచ్చారు అండ్ విండో కూడా ఇచ్చారు వెంటిలేషన్ పర్పస్. అండ్ ఇది చూస్తే ఓపెన్ కిచెన్. సో ఓపెన్ కిచెన్ కూడా చాలా నీట్ గా ఉంది. దీనికి కూడా మనకి ఇట్లా పార్టిషన్ లాగా ఇచ్చారు కిచెన్ కి. అండ్ విండో ఇచ్చారు, ఎగ్జాస్టర్ ఇచ్చారు అండ్ మనకి కావాల్సిన షెల్ఫ్స్ కూడా ఇచ్చారు, సజ్జా కూడా ఇచ్చారు. అండ్ ఇక్కడ డైనింగ్ ఏరియాలో చూస్తే మనకి వెంటిలేషన్ పర్పస్ విండో కూడా ఇచ్చారు. అండ్ మనకి ఇక్కడ వాష్ బేసిన్ పర్పస్ ఇక్కడ చూడండి టైల్స్ కూడా పెట్టారు మనకి. సో అండ్ ఇక్కడ డైనింగ్ ఏరియాకి కావాల్సిన ఐటమ్స్ పెట్టుకోవడానికి సెల్ఫ్స్ ఇచ్చారు. పైన పిఓపి వర్క్ చూడండి చాలా మంచిగా ఉందండి. సో కలర్ఫుల్ గా ఉంది. ఒకసారి మనం రూమ్ వెళ్ళి బెడ్రూమ్ చూద్దామండి. సో ఇది మనకి మాస్టర్ బెడ్రూమ్ అండ్ దీంట్లో మనకి విండోస్ ఇచ్చారు, స్లైడింగ్ టైప్ ఇచ్చారు. అండ్ ఇక్కడ పైన పిఓపి వర్క్ చూస్తే కూడా చాలా నీట్ గా ఉంది. అండ్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్ గా ఉంది. అంటే బెడ్ పెట్టుకున్నా కూడా మనకి చాలా మంచిగా చాలా స్పేషియస్ గా ఉంది. అటాచ్డ్ వాష్రూమ్, సెల్ఫ్స్ కూడా ఇచ్చారు. ఆల్రెడీ సెల్ఫ్స్ మొత్తం ఇచ్చారు. కలర్ఫుల్ పెయింటింగ్ చూడండి చాలా బాగుంది. డిజైన్ చాలా మంచిగా ఉంది. అండ్ ఇక్కడ మనకి అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు. అండ్ ఇక్కడ ఏంటి అంటే మనకి ఆల్మోస్ట్ సెల్ఫ్స్ అన్ని ఇచ్చారు కాబట్టి జస్ట్ ఇంటీరియర్ వర్క్ చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇక్కడ మనకి ఏమైనా వస్తువులు డెకరేషన్ పార్ట్ పెట్టుకొని కూడా ఇచ్చారు అండ్ దాంట్లో లైటింగ్స్ కూడా ఇచ్చారు. చాలా నీట్ గా కన్స్ట్రక్షన్ చేసి చాలా మంచి క్వాలిటీతో కన్స్ట్రక్షన్ చేశారండి. అండ్ పెయింట్ వర్క్ కూడా చాలా బాగుంది. అంటే చూసిన వెంటనే అట్రాక్ట్ అయ్యేటట్టు ఉంది. ఒకసారి ఇంకొక చిన్న కిడ్స్ బెడ్రూమ్ చూద్దామండి. సో మనం చెప్పాను కదా ఇక్కడ నల్ల నరసింహారెడ్డి కాలేజ్, నల్ల మల్లారెడ్డి కాలేజ్ అన్ని నియర్ బై లో ఉన్నాయి. మనకి నీహోక్ ఇంటర్నేషనల్ స్కూల్ కూడా నియర్ బై లో ఉంది. అండ్ ఇక్కడ ఇది మనకి కిడ్స్ బెడ్రూమ్ అంటే చిల్డ్రన్స్ బెడ్రూమ్ కి యూజ్ చేస్తూ పెయింటింగ్ పిఓపి వర్క్ అంతా చూపిస్తున్నాం చూడండి చాలా మంచిగా ఉంది. సో ఒకసారి మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో కూడా మనకి అటాచ్డ్ వాష్రూమ్ అనేది ఇచ్చారు. సో యాక్చువల్ గా ప్రతి ప్రాపర్టీలో మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో వాష్రూమ్ అనేది ఉండదు, కానీ మనకి ఈ ప్రాపర్టీలో వాష్రూమ్ కూడా అడ్వాంటేజ్ లో వస్తుంది కాబట్టి సో చాలా తక్కువ రేట్ కి మనకి ప్రాపర్టీ వస్తుంది కాబట్టి లేట్ చేయకుండా ఈ ప్రాపర్టీకి విచ్చేయండి. సో విచ్చేసి నచ్చితే తీసేసుకోవడమే, ఆలస్యం లేదు. ఒక్కసారి మనం పైన టెర్రస్ వెళ్ళి చూద్దామండి. మనకి నియర్ బై ఇక్కడ వెజిటేబుల్ మార్కెట్ కూడా పడుతుంది. సో మనకి అన్ని నియర్ బై లో ఉన్నాయి, కిరాణం షాప్ గానీ. సో ఇక్కడ మనం ఫస్ట్ ఓవరాల్ గా లొకేషన్ వ్యూ చూపిస్తున్నాను చూడండి. సో చాలా అంటే కిరాణం స్టోర్ కానీ, బ్యూటీ పార్లర్ కానీ, మెయిన్ రోడ్ జస్ట్ వాకబుల్ డిస్టెన్స్. అంటే 100 feet రోడ్ నుంచి జస్ట్ సెకండ్ బిట్టే అండి మనకి ఇది. ఒకసారి మనం పైకి టెర్రస్ కి వెళ్ళి చూద్దాం. అంతకన్నా ముందు ఇక్కడ బయట మనకి సెట్ బ్యాక్ అన్నాను కదా, దాని వెనకాల మనకి ఎవరైనా గెస్ట్ వచ్చిన వాష్రూమ్ యూజ్ చేసుకోవడానికి ఇక్కడ వాష్రూమ్ అనేది ఇచ్చారు. సో ఒకసారి పైకి వెళ్ళి చూద్దాం పదండి. ఫైనల్ గా టెర్రస్ మీదకి వచ్చాము. రెయిన్ వాటర్ స్టెప్స్ మీదకి రాకుండా నీట్ గా కవర్ చేశారు. సో ఓవరాల్ గా లొకేషన్ చూడండి, ఎదురుగా మనకి అపార్ట్మెంట్ కూడా కనిపిస్తుంది. అపార్ట్మెంట్ కూడా మొత్తం ఫుల్ అయిపోయిందంటే అంటే చాలా మంది తీసేసుకున్నారు కూడా ఫ్లాట్స్. సో ఓవరాల్ గా లొకేషన్ చూపిస్తున్నాను చూడండి. చాలా మంది ఇండిపెండెంట్ హౌసెస్ కన్స్ట్రక్షన్ చేసుకుని ఉన్నారు అండ్ ఫ్లోరింగ్ కూడా చాలా నీట్ గా చేశారు. వాటర్ ట్యాంక్ హైట్ కోసం కూడా మంచిగా కట్టారు. సో ఇక్కడ చూపిస్తున్నాను కదా, మనకి జస్ట్ నీహోక్ ఇంటర్నేషనల్ స్కూల్ 1.5 kilometers అండి. మిగతా ఇంజనీరింగ్ కాలేజెస్ కూడా దగ్గరలో ఉన్నాయి. విజయవాడ హైవే గానీ, వరంగల్ హైవే గానీ మనకి నియర్ బై లో ఉంది. ఓవరాల్ గా ప్రాపర్టీ చూపించాను కదా, నాకు తెలిసి మీ అందరికి నచ్చి ఉంటది. ఈ ప్రాపర్టీ డీలే చేయకుండా ఈ ప్రాపర్టీకి వచ్చి ఒకసారి విచ్చేసేయండి అని నేను కోరుకుంటున్నాను. సో ఈ ప్రాపర్టీ డీటెయిల్స్ మొత్తం చెప్పాను కదా. దీని ప్రైస్ తెలుసుకునే ముందు చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ స్కిప్ చేస్తున్నారు. ఎండ్ వరకు చూడండి, మొత్తం ప్రాపర్టీ గురించి డీటెయిల్స్ అన్ని తెలుస్తాయి. అండ్ దీని ప్రైస్ వచ్చి 1,06,00,000 అంటున్నారండి. బిల్డర్ నెంబర్ డైరెక్ట్ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను, డైరెక్ట్ మీరు బిల్డర్ తో కాంటాక్ట్ అవ్వచ్చు. ఇది ప్రమోషన్ కాబట్టి ఎటువంటి ఛార్జెస్ లేకుండా ఈ వీడియో చేయబడుతుంది. సో మీరు డైరెక్ట్ బిల్డర్ తో కాంటాక్ట్ అయితే దీని ప్రైస్ కూడా నెగోషియబుల్ అవుతుంది. అండ్ మొత్తం ఓవరాల్ గా అన్ని డీటెయిల్స్ కవర్ చేశాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, దీని ప్రైస్ వచ్చి 1,06,00,000.
నెగోషియబుల్ అండి. ఆల్ బ్యాంక్స్ లోన్ అవైలబుల్ ఉంది. వాటర్ ఫెసిలిటీ ఎవ్రీథింగ్ అవైలబుల్ ఉంది. చాలా తక్కువ బడ్జెట్ లో మనకి ప్రాపర్టీ వస్తుంది కాబట్టి లేట్ చేయకుండా ఈ ప్రాపర్టీ మీ సొంతం చేసుకోండి. థ్యాంక్ యూ.